భారత్ అలాగే యూరోపియన్ నేషన్స్ మధ్య కుదురుతున్న డీల్ ఇప్పుడు మొత్తం ప్రపంచానికే ఇదొక అతిపెద్ద డీల్ అని చెప్పొచ్చు. అదేంటి, ఇప్పటి వరకు ప్రపంచంలో ఎన్నో డీల్స్ జరుగుతున్నాయి కదా, మరి ఇదే ఎందుకు గొప్పది? దీన్ని చూసి ట్రంప్ ఎందుకు ఉడుకుమొత్తనం అయిపోతున్నాడు అనేది కనుక చూస్తే ఇక్కడ చాలా పెద్ద విషయం ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే యూరోపియన్ నేషన్స్ అలాగే భారత్ ఈ రెండు కలిగితే దాదాపుగా 2 బిలియన్ పీపుల్, అంటే దాదాపుగా గ్లోబల్ జీడిపిలో 25% ఉంటుందన్నమాట. అయితే ఇక వేరే ట్రేడ్ అగ్రిమెంట్ ఏది కూడా ఈ రకంగా, అంటే ఇంత పెద్ద జీడిపిని ఎక్వైర్ చేసే డీల్ ఏది కూడా ప్రస్తుతం బేరసారాల్లో కూడా లేదు. ఓకే, సో అందుకనే ఇది ప్రపంచ ఎకనామిక్ స్టేటస్ లో చాలా డీప్ గా ఉన్న ఒక డీల్ అనమాట ఇది. అందుకనే ఉర్సుల్లా గారు ఇది మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అన్నారు. అంటే ఇది మొత్తం ఈ డీల్స్ అన్ని కూడా వేస్ట్ మా భారత్ అలాగే యూరోపియన్ నేషన్స్ మధ్య జరుగుతున్న డీల్ అనేసి. ఎందుకంటే దాదాపుగా బయలేటరల్ ట్రేడ్ అనేది $136 బిలియన్ ఉందన్నమాట. అలాగే ఇండియా ఎక్స్పోర్ట్స్ కనుక చూసినట్టయితే $75 బిలియన్, ఇంపోర్ట్లు కనుక చూస్తే $60 బిలియన్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏమైంది అంటే దాదాపుగా EU నేషన్స్ 17% ఆఫ్ ఇండియా ఎక్స్పోర్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. అంటే 17% వరకు భారత్ నుంచి గూడ్స్ ని తీసుకుంటోంది. అంటే టోటల్ గా చూసుకున్నట్టయితే ఓవర్సీస్ ట్రేడ్ మీద ఆధారపడితే 9% అనమాట. సో ఇప్పుడు ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది భారత్ అలాగే EU నేషన్స్ మధ్య చాలా పెద్ద పెను మార్పును తీసుకొస్తుంది. ఇది ట్రంప్ భరించలేకపోతున్నాడు. ఎందుకనంటే ట్రంప్కి ఏంటంటే భారత్తో ఏదన్నా కలిసి చేయడం అంటే అస్సలు నచ్చదనమాట. అందుకనే గ్రీన్లాండ్ అంటున్నాడు, చాకోస్ ఐలాండ్ అంటున్నాడు, డీసియాకా కార్సియా డీసీ, ఇలా రకరకాల విషయాలపైన భారత్ని, EU నేషన్స్ ని అలాగే వివిధ దేశాలని ఇంపాక్ట్ చూపిస్తున్నాడు. అంటే మ్యాటర్ ఏంటంటే ఏదైతే రష్యాకి ఫేవరబుల్ గా ఉన్న కంట్రీ ఉందో, లేకపోతే అమెరికా ఏం చెప్తే దానికి ఆహా ఓకే అంటూ వంత పడాలి, అది ట్రంప్ కావాలి. అటు మోదీ మనం భారతదేశము యాక్సెప్ట్ చేయట్లా ఆ విషయాన్ని, మరోవైపు EU నేషన్స్ యాక్సెప్ట్ చేయట్లా, ఇంకొక వైపు రష్యా కూడా గిచ్చి జోలపాడే రకంగా ప్రవర్తిస్తుంది. ఇవంతా తట్టుకోలేక ట్రంప్ చేస్తున్న పనిని EU నేషన్స్ అడ్డుకున్నాయి అనమాట. EU నేషన్స్ మొట్టమొదటిసారి అమెరికా ప్రభుత్వం మీద ఇలాగే ఎదురు తిరగడం ఫర్ ద ఫస్ట్ టైం. అసలు వాళ్ళు ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. చూసే ముందు జస్ట్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మొన్నటి వరకు అసలు ఒక తోడబుట్టిన అన్నదమ్ముల్లాగా వ్యవహరించిన యూరోపియన్ నేషన్స్ అలాగే డొనాల్డ్ ట్రంప్ ఇరువురి మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వెయ్యకుండానే భగ్గుమంటుంది. అయితే నిజానికి దీనికి ప్రధానమైన కారణం గ్రీన్లాండ్. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్లాండ్ నాకు కావాలి, మీరు ఇస్తే ఏంటి ఇవ్వకపోతే ఏంటి, మీరు ఇవ్వకపోతే నేను టారిఫ్ వేసేస్తాను అంటూ చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ట్రంప్ కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది EU నేషన్స్. అయితే దీనికి సంబంధించి గనక చూసినట్టయితే ఇక గ్రీన్లాండ్ నాది, మీరు కనుక ఒప్పుకోకపోతే 10% టారిఫ్ వేస్తా, 20% టారిఫ్ వేస్తా అని బెదిరించాడు కదా ట్రంప్. ఇప్పుడు యూరోపియన్ నేషన్స్ చీఫ్ అయిన ఉర్సుల్లా చెప్పిన మాటలకి అసలు ట్రంప్ ఓడిపోయాడు అన్న విషయం చాలా స్పష్టమైంది. ఎందుకనంటే ప్రతిసారి ట్రంప్ యుద్ధం అని వెళ్ళటం, అక్కడి నుంచి వెనక్కి వచ్చేయటం. ఇరాన్ విషయంలోనూ అదే జరుగుతుంది, గ్రీన్లాండ్ విషయంలోనూ అదే జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అక్కడ ఏదో మ్యాప్ పెట్టాను, జెండా పాతేశాను అని బొమ్మలు వేసుకుని ఊరంతా తిరుగుతున్నాడే కానీ అసలు అక్కడ యుద్ధం లేదు, ఏమీ లేదు. ఇంకా నిజం చెప్పాలి అంటే మర్యాద రామన్న సినిమాలో సునీల్ లాగా కేవలం అక్కడ హంగు ఆర్భాటమే తప్ప పెద్దగా ఏమీ లేదు, భయంతో వణికిపోతున్నాడు అనేది యూరోపియన్ నేషన్స్ యొక్క అభిప్రాయం. గ్రీన్లాండ్ మరియు డెన్మార్క్ తో పూర్తి సాలిడిటీ చూపించాము అంటూ ఇక యూరోపియన్ నేషన్స్ చీఫ్ అయిన ఉర్సుల్లా గారు చెప్పారు. అయితే 4 పాయింట్స్ తో, అంటే 4 కీలకమైన అంశాల విషయంలో మేము ట్రంప్ కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చామని, ఆ దిమ్మ తిరిగే షాక్ కి ఇప్పుడు తను యుద్ధం ఆపేసి మా గ్రీన్లాండ్ మాకు దక్కుతుంది అంటూ చెప్పడం జరిగింది. అసలు ఆమె ఏమంది అనేది కనుక చూసినట్టయితే మేము మొత్తంగా 4 ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యాం. ఈ 4 కీ ప్రిన్సిపల్స్ ని మేము ఫాలో అయిన తర్వాత ఆ ట్రంప్ ఇక మా దగ్గర నుంచి తను ఓటమిని ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది, అంటే మేము ఇచ్చిన స్ట్రోక్ కి తను ఓటమిని ఒప్పుకోవాల్సి వస్తుందని చెప్పడం అయితే జరిగింది. ఫస్ట్ది గట్టిగా ఉన్నాం మేము యూరోపియన్ నేషన్స్ ఏదైతే గ్రీన్లాండ్
డెన్మార్క్‌కి చెందింది అని స్ట్రాంగ్‌గా ఎలా అయితే ఉన్నామో, ఆ ఫర్మ్‌నెస్ అనేది మాకు చాలా బాగా ఉపయోగపడింది. మేము చాలా సఖ్యతగా ఉండడం వల్లనే ఇదంతా జరిగింది. అమెరికాతో వివిధ లెవెల్స్‌లో మేము చాలా యాక్టివ్‌గా ఎంగేజ్ అయ్యాం. వాళ్ళు టారిఫ్ వేస్తే మేము గట్టిగా నిలబడ్డాం. ఆ టారిఫ్‌ని మేము ఒప్పుకోమని చాలా తీవ్రంగా ఖండించాం. దాంతో మా ఒక స్ట్రెంగ్త్ చాలా బలంగా ఉందని మేము ప్రపంచ దేశాలకు చెప్తున్నాం. ఇక రెండవది ఏంటి అంటే, మేము ఎక్కడైతే టారిఫ్ థ్రెట్‌ని ఎదుర్కొన్నామో, ఆ సమయంలో మేమెక్కడా కూడా విడిపోలేదు. చాలా సందర్భాలలో ట్రేడ్ డీల్స్‌ని చూపించి, టారిఫ్‌ల ఆశ చూపించి, మా దేశాలని విభజించి పాలించే ప్రయత్నం అయితే ట్రంప్ చేశాడు. వాటన్నిటిని కూడా మేము బాగా తిప్పికొట్టాం. ఇది ఎఫెక్టివ్‌గా పనిచేసింది. ముందుకు కూడా ఇదే అప్రోచ్ మేము కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు ఆర్కిటిక్ సెక్యూరిటీ గురించి బ్రాడ్ పాయింట్‌గా చెప్పాలి అంటే, ఆర్కిటిక్ మరియు ఆర్కిటిక్ సెక్యూరిటీలో కలెక్టివ్‌గా అండర్ ఇన్వెస్ట్ చేశాం. ఇప్పుడు స్టెప్ అప్స్ చేసే సమయం వచ్చింది. 2 ఏళ్ల క్రితం ఈ ఇయర్ స్టార్ట్ అవ్వక ముందే నేను గ్రీన్‌లాండ్‌లోని న్యూక్‌లో ఈయూ ఆఫీస్ ఓపెన్ చేశాను. ఇదంతా కూడా ఈయూ చీఫ్ అయిన ఉర్సులా గారు చెప్తున్నారనమాట. అంటే మేమేం అమెరికాకి భయపడిపోలేదు. మేము చేయాల్సింది మేము చేశాము అంటూ ఆవిడ చెప్పడం జరిగింది. గత ఏడాది క్లీన్ ఎనర్జీ, క్రిటికల్స్ రా మెటీరియల్స్, డిజిటల్ కనెక్టివిటీలో మేము అద్భుతమైన ఇన్వెస్ట్‌మెంట్స్ చేశాం. అగ్రీమెంట్స్ లాంచ్ చేశాం. నెక్స్ట్ లాంగ్ టర్మ్ ఈయూ బడ్జెట్‌లో గ్రీన్‌లాండ్‌కు ఫైనాన్షియల్ సపోర్ట్ డబుల్ చేయాలని ప్రపోజ్ చేశాం. ఇన్వెస్ట్‌మెంట్స్ అంతేకాదు అమెరికా మరియు ఇతర పార్ట్నర్స్‌తో ఆర్కిటిక్ సెక్యూరిటీ మీద కోఆపరేషన్‌ను డిపెండ్ చేయాలని మేము అనుకుంటున్నాం. ముఖ్యంగా డిఫెన్స్ స్పెండింగ్, అలాగే ఇంకా వివిధ రకాలుగా ఆర్కిటిక్ రెడీ ఎక్విప్‌మెంట్ మీద యూజ్ చేయాలని అనుకుంటున్నాం. ఉదాహరణకి యూరోపియన్ ఐస్ బ్రేకర్, యూకే, కెనడా, నార్వే, ఐస్లాండ్ వంటి రీజనల్ పార్ట్నర్స్‌తో సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ అరేంజ్‌మెంట్స్ స్ట్రెంథెన్ చేస్తాం. ఇది గ్రీన్‌లాండ్ కోసం రియల్ జియోపొలిటికల్ సెన్సిటివిటీ నెసెసిటీ అయింది. అయితే ఇప్పుడు ఉక్రెయిన్ గురించి చెప్పాలి అంటే, వింటర్ వచ్చేసరికి రష్యా వైల్ అటాక్స్ డబుల్ చేస్తోంది. మనం కూడా ఉక్రెయిన్ సపోర్ట్ డబుల్ చేస్తున్నాం. ఈ వీక్ అంటే ఈ వారంలోనే మేము అద్భుతమైన క్రిటికల్ సర్వీసెస్ ఇచ్చాం. అంటే రష్యా దగ్గర నుంచి చాలా గట్టిగా ఉక్రెయిన్‌కి థ్రెట్స్ వస్తున్నాయి కదా! సో, వాటిని మేము తిప్పికొట్టాము. ఓకే. ఈ వీక్ అంటే ఈ వారం ఇంకా రష్యా ఆహ్, ఉక్రెయిన్ మీద దాడులు పెంచేసింది. దాంతో వీళ్ళు క్రిటికల్ సర్వీసెస్, హాస్పిటల్స్, షెల్టర్స్, ఫుడ్ అరేంజ్‌మెంట్స్ ఎక్కువ చేశారు యూరోపియన్ నేషన్స్ వాళ్ళు. అంటే యూరోపియన్ నేషన్స్ వాళ్ళు ఎలా ఉన్నారంటే, మేము చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాము. అమెరికా మమ్మల్ని ఏ రకంగాను వంచలేదు. అమెరికా అంటే ట్రంప్ ఏమంటున్నాడంటే, మీరేం పీకుతున్నారు? మీరేం పీకలేకపోతున్నారు కదా! మీ నాటో దేశాలలో లేకపోతే మీ యూరోపియన్ నేషన్స్‌లో ఉన్న డెన్మార్క్‌ని అలాగే గ్రీన్‌లాండ్‌ని మీరేం చేస్తున్నారు? మీరొక బానిసల్లా చూస్తున్నారు తప్ప మీరేం చేయట్లేదు. అందుకని అక్కడ 100 మంది పోలీసులు కూడా ఉండటం లేదు. మరోవైపు ఉక్రెయిన్‌కి కూడా మీరు ఏ సహాయం చేయట్లేదు. అక్కడ రష్యా తన యుద్ధం తను చేసుకుంటుంటే మీరు జస్ట్ చోద్యం చూస్తున్నారు అని ట్రంప్ చెప్పడంతో ఇవన్నీ ఆవిడ పెట్టిందనమాట. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఎప్పుడైతే ట్రంప్ టారిఫ్స్ వేసేసాడో అందరూ ఏమనుకుంటున్నారంటే యూరోపియన్ నేషన్స్ జస్ట్ పప్పిలా ఉంటారు. జస్ట్ ఫోటో ఫ్రేముల్లో ఫోటోలు దిగుతున్నట్టుగా నవ్వుతూ, సరే మీరేం చెప్తే దానికే మేము బానిసలు అన్నట్టుగా ఉంటారేమో అనుకున్నారు. కానీ యూరోపియన్ నేషన్స్ ఎదురు తిరగడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఎక్కడైతే అంటే ఇక్కడ యుక్రెయిన్ విషయంలో కానీ ఏదైతే ట్రంప్ చెప్తున్నాడో వాటన్నిటికి కూడా వీళ్ళు రివర్స్ కౌంటర్స్ వేయడంతో యుద్ధం స్టార్ట్ అవ్వబోతోందా అన్న ఒక సూచనలు కనబడుతున్నాయి. ఇప్పుడు నిజం చెప్పాలి అంటే ట్రంప్ ఇంత మాట్లాడిన తర్వాత యూరోపియన్ నేషన్స్‌లో ఎవరో ఒకళ్ళు వచ్చి మేము మేము సరెండర్ అయిపోయాము. మాకు మీ ట్రేడ్ కావాలి. మనం కూర్చొని చర్చించుకుందాం అనడం 1 మినిట్ పని. కానీ వాళ్ళు అలా చేయటం లేదు. సో, దీన్ని బట్టి మనకు అర్థమైన విషయం ఏంటి అంటే ఇప్పుడు యూ వర్సెస్ ట్రంప్‌గా మారబోతోంది. మరి మన మన భారత్ ఎటువైపు వెళ్తుంది? రష్యా ఎటువైపు వెళ్తుందని చూడాలన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు నేను ఇంకో విషయం చెప్తాను ఫ్రెండ్స్. యూరోపియన్ నేషన్స్‌కి బాగా కర్మ రిటర్న్స్ అంటారు చూసారా? అలాంటిది ఒకటే జరిగింది. ఎందుకంటే మన భారత్ దగ్గర నుంచి ఎన్నో దేశాల్ని చాలా దారుణంగా బానిసత్వంగా ఉంచిన యూకే, అలాగే ఇంకా చాలా దేశాలు ఈ ఫ్రాన్స్ ఇవన్నీ ఇప్పుడు ఏదో నీతి పలుకులు పలుకుతున్నాయి గానీ, ఒకప్పుడు భారత్‌కి వీళ్ళందరూ వ్యతిరేకమే. సో, వాళ్ళందరికీ ఇప్పుడు ట్రంప్ రూపంలో వాళ్ళ కర్మ అనేది తిరిగి హిట్ బ్యాక్ అవుతుందన్నమాట. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్